హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను లాంగ్ వీడియో అప్‌లోడ్ చేసి చాలా రోజులయింది కదా! అందుకని ఈరోజు ఒక చిన్న కుకింగ్ అండ్ ఒక చిన్న షాపింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు టైం ఈవినింగ్ 5:30 అయింది. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాను. మార్నింగ్ ఏమీ కుక్ చేయలేదు. పెరుగన్నం తీసుకెళ్ళాను ఆఫీస్‌కి. ఆ వీడియో మీకు ఒక షార్ట్‌లో చూపిచ్చాను కదా! మీరు ఇంకా చూడకపోతే చూడండి. చాలా మందికి నచ్చింది. రీసెంట్‌గా మన సబ్స్క్రైబర్ ఒకరు రసం రెసిపీ చెప్పండి అని అడిగారు. డల్‌గా ఉంది కదా! లైట్ ఆన్ చేశాను. ఈ బౌల్ నిండా వాటర్ తీసుకొని మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు వేశాను. చిటికెడు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ ఏస్తున్నాను. దీని వల్ల మన డైజెషన్ బావుంటది. నేను మాక్సిమం డైలీ చారు పెట్టడానికి ట్రై చేస్తాను మా పిల్లల కోసం. ఒకవేళ చారు పెట్టడం కుదరకపోతే ముందు రోజు చారు ఉంటే గనక అది వాడతాను. డైలీ కొంచెం అన్నంలో అయినా చారేసి పెడతాను మా పిల్లలకి. ఇవి నేను మొన్న ఇండియా నుంచి తెచ్చుకున్న జీరా పౌడర్, ధనియా పౌడర్ తెచ్చుకున్న ప్యాకెట్స్ అన్‌ప్యాక్ చేసి డబ్బాల్లో వేశాను. ఖచ్చితంగా 1 ఇయర్ వస్తాయి ఇవి నాకు. హోమ్ మేడ్ పొడులు ఇవి. ఇంకా నేనేమైనా పొడులు చేస్తే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు చారు కోసం చింతపండు, పసుపు, ఉప్పు ఏసాను కదా వాటర్ లోని. అది బాగా మరగాలి. సో ఈ లోపల ఇంకో పక్కన నేను కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ కర్రీ చేద్దాం అనుకున్నానంటే గుడ్లు, చిన్నొడియాలు కూర వండుదాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను కదా చూసారు. సో ఇప్పుడు ఎగ్స్ ని చాక్ తోని అలా పైన కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ ని కర్రీలో వేసాం అనుకోండి, గ్రేవీ అనేది ఇందు లోపలికి వెళ్తది. కొంచెం బాగుంటది ఇంకా ఎగ్. సో ఈ ప్రాసెస్ చేసే లోపల చారు మరిగిపోయింది. ఇప్పుడు ఈ చారులోని కొద్దిగా మిరియాల పొడి వేసాను. అలానే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇందాక చూపించాను కదా డబ్బాలో వేసిన ధనియాల పొడి, జీలకర్ర పొడి అవే అన్నమాట ఇక్కడ యూస్ చేస్తున్నాను. అయితే చారు పెట్టినప్పుడల్లా ఈ 2 పొడులు వేస్తాను కానీ మిరియాల పొడి మాత్రం ఎప్పుడు పెడితే అప్పుడు వేయను. ఎందుకంటే మిరియాలు కొంచెం వేడి చేస్తాయి కదా. ఎప్పుడైనా పిల్లలకి కొంచెం జలుబులాగా గానీ, దగ్గులాగా గానీ అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినా కానీ చారు పెట్టేటప్పుడు మిరియాల పొడి వేస్తాను. ఎందుకంటే వాళ్ళు పాల్లో సెపరేట్ గా కలిపి ఇచ్చాం అనుకోండి మిరియాలు తాగరు కదా. సో అదన్నమాట. ఇప్పుడు చారు తాలింపు పెడుతున్నాను. అయితే ఈ పొడులు వేసిన తర్వాత ఒక్కసారి మరగనివ్వాలి చారు. తర్వాత తాలింపు పెట్టాలి. ఇంకా తాలింపు అంటే మనకు తెలిసిందే కదా. ఆయిల్ లోని ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కొద్దిగా కసూరి మేతి, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటది. ఇంకా కరివేపాకు. నేను చెప్పినవన్నీ వేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఈ చారులోని తాలింపు మిక్స్ చేసేయడమే. తర్వాత మళ్ళీ చారు మరగక్కర్లేదు. తాలింపు వేసిన తర్వాత జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అదే మనం పప్పు చారు కానీ, సాంబార్ గానీ పెట్టామనుకోండి, లేదంటే పప్పు గానీ తాలింపు వేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ మరిగితే బాగుంటది. బట్ చారు విషయానికి వచ్చేసరికి అలా మరగక్కర్లేదు. మరిగిన తర్వాతే మనం తాలింపు పెడతాము. చాలా ఈజీ అండి. 15 మినిట్స్ లో అయిపోతది. ఇప్పుడు చారు ఏ బౌల్లో అయితే పెట్టామో ఆ బౌల్లో అలా చారు ఉంచేయకూడదు. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మనం ఇందులో ఉన్న చింతపండుని సెపరేట్ చేయాలి. లేదంటే అందులో ఉన్న చింతపండు బాగా నానిపోయి కొంతసేపటికి చారు బాగా పుల్లగా అయిపోతది. సో ఖచ్చితంగా చింతపండుని సెపరేట్ చేసుకోవాలి. చింతపండు ఒక్కటే సెపరేట్ చేసుకోవాలి. మిగతావన్నీ చారులోనే ఉండాలి. సో ఇదిగోండి నేను పెట్టిన చారు రెడీ అయిపోయింది. సో మన సబ్స్క్రైబర్ అడిగినట్లుగా చారు రెసిపీని నా స్టైల్లోని నేను ఎలా పెడతాను రోజు అనేది మీకు క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకోవాలి వెంటనే. అప్పుడే ఆ టేస్ట్ అనేది ఆవిరితో పాటు బయటకు వెళ్ళిపోకుండా చారులోనే ఉంటది. టేస్ట్ చాలా బాగుంటది. సో ఇప్పుడు నెక్స్ట్ కర్రీ విషయానికి వస్తే ఇక్కడ నేను ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇదిగోండి మినప వడియాలు ఇవి వేసి వేయిస్తున్నాను. న్యూజిలాండ్ లో మినపొడియాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు నా దగ్గర మీకు డౌట్ రావచ్చు. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇండియా వెళ్లారు. వాళ్ళ మదర్ చేసి ఇచ్చారంట. సో ఆవిడ నాకు కూడా కొద్దిగా షేర్ చేశారు. ఆవిడది కూడా వైజాగ్ సైడ్ అవ్వడం వల్ల మేము ఏం ఎక్కువగా తింటామో వాళ్ళకి బాగా తెలుసు. ఇదిగోండి వడియాలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేగుతూ ఉన్నప్పుడు ఇంట్లో ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఇదే ప్యాన్ లోని ఇంకొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా కట్ చేసి వాటిని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి వేయిస్తాను. దానివల్ల ఏంటంటే ఎగ్స్ కి పచ్చిదనం పోయి మంచి టేస్ట్ వస్తాయి ఎగ్స్ కూడా. ఈ కర్రీ ఏంటంటే ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు వండుతూ ఉండేవారు. అప్పట్లో ఏంటంటే బయట నుంచి కూరగాయలు కొనుక్కొని తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ఉన్న వాటితోనే కూరల్లాగా వండేవారు. ఎగ్జాంపుల్ ఇదే అన్నమాట చిన్నొడియాల కూర. ఎందుకంటే మినువులు పండేవి బాగా. ఆ మినువులతోని ఇలా మినప వడియాల్లాగా పెట్టేవారు. ఆ వడియాల్ని అప్పుడప్పుడు కూర వండుకుంటూ ఉండేవారు. ఇప్పుడైతే ఇలాంటి వంటలన్నీ కనుమరుగైపోయాయి. అందుకే నాకు తెలిసిన ఆ కొన్ని వంటలు మన ఛానల్లో పెడుతూ ఉంటాను చూడండి. ఇప్పుడు నేను ఎగ్స్ ఫ్రై చేసి బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించుకుని మళ్ళీ మూత పెట్టుకున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ లో
పెట్టుకొని కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడతది. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా సాల్ట్ ముందే వేసామనుకోండి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు ఇందులోని ఒక పెద్ద సైజు టొమాటోని ఇలా ముక్కలు కట్ చేసి వేసాను. ఇలా టొమాటోస్ వేసిన తర్వాత ఇంకో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటోస్ ని ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. 1½ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఆ తర్వాత చిన్న గరం మసాలా వేసేసి ఇవన్నీ ఆనియన్స్ లో బాగా కలిసేంత వరకు కలిపేసుకుని మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసాం కదా, ఈ కారంలోని పచ్చితనం పోయి చక్కగా ఉంటదన్నమాట కూర. సో తప్పకుండా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోని కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి ఈ చిన్న టీ గ్లాస్ తోని 3 గ్లాసుల దాకా వాటర్ వేసి ఇలా ఎర్రగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులో వేసేస్తున్నాను. అంతేకాదు ఎర్రగా వేయించి పెట్టుకున్న మినప వడియాలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. అంటే రైస్ స్టవ్ మీద పెట్టలేదు, కరెంట్ కుక్కర్ లో పెట్టాను. సో ఇప్పుడు ఈ పక్కన కర్రీ ఉడుకుతూ ఉంటది. నేను ఇక్కడ సింక్ లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లే హడావడిలోని క్లీన్ చేయడం కుదరలేదు. ఒక పక్కన వంట అవుతూ ఉండగానే కిచెన్ లోని చిన్న చిన్నవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే ఓపెన్ చేసిన డబ్బాలన్నీ మూతలు పెట్టేసి కబోర్డ్స్ లో పెట్టేసి ఎక్కడక్కడ పెట్టేయడం, అలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసేసరికి కర్రీ రెడీ అయిపోయింది. చివరగా కొంచెం కొత్తిమీర వేసేసి ఇప్పుడు ఈ కర్రీని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ బౌల్ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెడతాను. ఒకవేళ ఏమైనా కర్రీ మిగిలితే మళ్ళీ మూత పెట్టేసి ఇలా ఈ బౌల్ తోని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కాబట్టి ముందే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వండిన ప్యాన్ తో సహా అన్ని క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే కి మళ్ళీ నాకు అన్ని అవైలబుల్ ఉండాలి కదా. రైస్ కూడా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ స్టవ్ తో పని లేదు కాబట్టి స్టవ్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. రీసెంట్ గా నేను స్టార్ట్ చేసిన ఒక చిన్న హ్యాబిట్ ఏంటంటే వంట చేసిన తర్వాత కిచెన్ లో అన్ని ఎక్కడవక్కడ పెట్టేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకోవడం. ఇలా చేసుకోవడం వల్ల నా మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి సింక్ లో ఒక్క గిన్నె కూడా లేదు, మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టాను. సో ఇప్పుడు కిచెన్ తో పని అయిపోయింది. నాకు నెక్స్ట్ ఒక చిన్న షాపింగ్ చూపిస్తా అన్నాను కదా. సో ఈ ప్లేస్ కి నేను మొన్న సండే వెళ్ళాను. అదే ఈ వీడియోలో యాడ్ చేశాను. ఈ షాప్ పేరు డాలర్ అవుట్లెట్ అండి. మనకి ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ కావాలన్నా కిడ్స్ కి బర్త్డే పార్టీకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ వెళ్ళగానే చాలా రకాల ఫేస్ మాస్క్లు కనిపించాయి. వెళ్ళగానే మా బాబాయ్ అయితే ఇది తీసి పెట్టుకున్నాడు. అది అసలు చూడండి పెట్టుకుంటే ఎలా ఉందో. నేనైతే అస్సలు చూడలేకపోయాను. చూడండి అసలు నోరైతే ఫుల్ గా ఓపెన్ చేసి ఎలా అంటే అలా కనిపిస్తుంది. ఇవన్నీ పొద్దున చూస్తారు పిల్లలు, మళ్ళీ రాత్రికి కల్లో తెచ్చుకొని ఏడుస్తారు. అందుకే ఇలాంటివి అసలు తీసుకొనివ్వను నేను. ఇది అసలు ఎలా కనిపిస్తుందో వాడికి కూడా తెలియదు. నేనైతే ఒకసారి ఫోటో తీసి వాడికి చూపించాను. దెబ్బతో అక్కడ పెట్టేశాడు. ఇంకా ఇక్కడైతే చిన్న పిల్లలకి చాలా రకాల ఫేస్ మాస్క్లు ఉన్నాయి. ఇంకా రకరకాల బర్త్డే గిఫ్ట్స్ ఉన్నాయి. అయితే ఇంతకీ నేను ఎందుకు వచ్చాను అంటే పిల్లలకి బుక్స్ తీసుకుందామని. బాబుకి నంబర్ ట్రేసింగ్ బుక్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ దొరుకుతున్నాయి. డైరెక్ట్ గా తీసుకోవచ్చు అండ్ తక్కువ బడ్జెట్ లో వస్తాయి. ఇక్కడ చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. చాలా చాలా బాగున్నాయి అండ్ ఎక్కువగా పిల్లలకు సంబంధించినవే ఉన్నాయి. నేను ఎప్పుడు న్యూజిలాండ్ లోని షాపింగ్ వ్లాగ్స్ చేయలేదు కదా, సో ప్లాన్ చేస్తున్నాను అలాంటి వ్లాగ్స్ చేద్దాము అని. ఎందుకంటే న్యూజిలాండ్ లో షాపులు ఎలా ఉంటాయో, లోపల ఐటమ్స్ ఎలా ఉంటాయో చూడాలని కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటది. సో అవి నేను చూపించడానికి ట్రై చేస్తాను. దాంతో పాటుగా నాకు వచ్చిన వంటల్ని కూడా మీకు షేర్ చేస్తాను. బోర్ కొట్టించనులేండి, ఎంటర్టైన్మెంట్ చేయకపోయినా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మరి దానికోసం మీరు మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ బర్త్డే బెలూన్స్ ఉన్నాయి. ఇంకిక్కడైతే రకరకాల డిజైన్లు ఉన్నాయి బెలూన్స్ లో కూడా. బడ్జెట్ ఫ్రెండ్లీ లోని బర్త్డే ఐటమ్స్ రావాలి అంటే గనక ఖచ్చితంగా ఈ షాప్ మనకి యూజ్ అవుద్ది అనమాట. నేను ఈ రోజు మీతో షేర్ చేసుకున్న ఈ వీడియోలోని ఏ ఒక్కటి మీకు నచ్చినా తప్పకుండా మీ లైక్ నాకు ఇవ్వండి. మీ లైక్ నాకు మోటివేషన్. నెక్స్ట్ వీడియోస్ చేయాలా వద్దా, కంటిన్యూ చేయాలా లేదా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆఫీస్ వర్క్ తో ఫుల్ బిజీ. ఇంకా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా చేయాలి. ఆబ్వియస్లీ ఇక్కడ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. దాంతో పాటుగా యూట్యూబ్ లోని వీడియోస్ పెట్టాలి అంటే చాలా టఫ్, బట్ ట్రై చేస్తున్నాను. మన ఛానల్లో ఆల్మోస్ట్ 1,10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంతమంది నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం. సో నా సైడ్ నుంచి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి, బర్త్డే క్యాండిల్స్ రకరకాలు ఉన్నాయి అన్నమాట. అలానే ఇక్కడ బర్త్డే నంబర్స్ కూడా ఉన్నాయి. ఇందులోను కూడా రకరకాల కలర్స్ డిజైన్స్ ఉన్నాయి. సో ఈ షాప్ లో ఏమున్నాయో అన్ని ఒకసారి చూసేసి మాకు కావాల్సిన బుక్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో అదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, నచ్చాలని కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ షాప్ లోని ఇంటికి డెకరేట్ చేసుకున్న ఐటమ్స్ చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన బుక్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. ఈ రోజుకి ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.